ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ విశ్వాస జీవితంలో బలపరచబడుతున్న నా ప్రియ అక్కచెల్లెలు అన్నదమ్ములకు దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా CWPF క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఈ ఛానల్ని అభివృద్ధిలోనికి నడిపించబడటానికి మరి దాదాపు 2000 పై చిలుకు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసిన వారు ఉన్నారు. ఇంకా అనేక మంది చేత చేయించండి. అంతేకాదు క్రైస్తవ సమస్యలు ఈ ఛానల్లో క్రైస్తవులకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా ఏ రీతిలో మా క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరము పోరాడుతుందో వాటిని కూడా చూపించడం జరుగుతుంది. మరి గత వారంలో జరిగిన మహాధరణ విజయవాడలో క్రైస్తవుల పక్షాన మేము నిలబడి మాట్లాడింది గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేసినవి కూడా దాంట్లో కనపడతాయి. అవి కూడా మీరు వీక్షించవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్రియులారా, సమస్య ఏదైనా పరిష్కారం లేకుండా ఎప్పుడూ ఉండదు జీవితంలో. సమస్యలతో చాలా మంది నలిగిపోతుంటారు కానీ పరిష్కార మార్గాన్ని వెతుక్కోరు. కొంతమంది వెతుకుతారు, వెతికినా కానీ వాళ్ళకు దొరకదు. కానీ దొరుకుతుంది క్రీస్తునందు నువ్వు నిలబడి ఉంటే. ఎందుకు ప్రార్థనా బలిపీఠంలో ఉన్న ప్రత్యేకతలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క ఉదయకాలం ప్రార్థనా బలిపీఠానికి నిర్మాణానికి ఒక అర్హత ఉండాలి. ప్రార్థనా బలిపీఠం నువ్వు నిర్మించుకోవాలి నీ కుటుంబంలో అనుకుంటే నీకు కావాల్సిందేంటి? కొన్ని మాటలు నేను చెప్పాను, గత ఎపిసోడ్లో చెప్పా. ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. మనం మరలా చెప్తున్నా. ఆదికాండం 12వ అధ్యాయం 8-9 వచనాలు, అదేవిధంగా మరి ఆదికాండం 8వ అధ్యాయం నోవాహు దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం కొన్ని మాటలు. నోవాహు కూడా బలిపీఠం, మొట్టమొదట బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం కట్టింది నోవాహే. అందుకే నోవాహు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. నోవాహయ్య చేసిన ఈ యొక్క ప్రార్థనా బలిపీఠం ఆయన నిర్మాణం చేసి, దేనికి ఆ ప్రార్థనా బలిపీఠం అని అంటే, మనం ప్రార్థనా బలిపీఠం ఎందుకు అనొచ్చు అని అంటే, ఆ మాటలో నేను మీకు చెప్పగలిగిన మాట 8వ అధ్యాయం ఒకసారి చదివితే అక్కడ అర్థమవుతుంది. నోవాహు జలప్రలయం అంతా కూడా అయిపోయాక ఆయన ఓడల నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక బలిపీఠము కట్టెను. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో 8వ అధ్యాయం చదవగాలి అని ఎవరికైతే నేను కేటాయించానో ఆ వ్యక్తులు చదివి వినిపించాలి. ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయము ప్రారంభపు వచనాలు చదువుదాం ఒక్కసారి. 8వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చూస్తే అక్కడ కనపడేది ఏంటంటే, సకల విధాలైనటువంటి భూమి మీద ఉన్న జంతువులు, పాకే పురుగులు, వాటి జాతులు చొప్పున అన్ని కూడా క్షేమకరంగా బయటకు వచ్చాయి. అప్పుడు దేవుని కృతజ్ఞతగా ఆయన ఏం చేశాడు? నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టెను. ఎందుకు కృతజ్ఞత? లోకమంతా సర్వనాశనం అయిపోయిన కుటుంబాన్ని మాత్రం దేవుడు రక్షించాడు. అందుకే థ్యాంక్స్. మనం రోడ్డులో నడుస్తూ వెళ్ళేటప్పుడు పొరపాటున కాలుకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడ్డామనుకోండి, ఎవరూ లేపలేకపోతున్నారు, ఎవరు మనకు చూడటంలా. దారిని పోయే ఒక పిల్లవాడు, ఒక యవనస్తుడు మనం చూసి అయ్యా లే అని చెప్పి చేయి ఇచ్చి లేపినప్పుడు మనం ఏమంటాం? జనరల్గా ఏమంటాం? పడిపోయినోడిని థ్యాంక్స్. ఆ రోజు నువ్వు లేకపోతే నా పరిస్థితి. నేను బైక్ మీద వేమిరెడ్డిపల్లి అనే ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నాను. కృష్ణా జిల్లాలో నూజివీడు వైపు వెళుతూ ఉండగా, నేను కేశవులు వెళ్తూ ఉండగా గణపవరం దగ్గర యాక్సిడెంట్ అయింది. అకస్మాత్తుగా ఒక ఆమె, వంట చేసి ఆమె పరిగెత్తుకుంటా కర్ర తీసుకొని వచ్చి గేదెలు ఇంట్లో కొత్త నేను కొడితే అవి వచ్చి మా మీద పడ్డాయి. గేదె మా మీద పడితే మేము ఇలా పడిపోయాం. ఆ బైక్ ఈ కుడికాల మీద పడింది. ఇప్పటికే కాళ్ళు నా దగ్గర, మోకాలు ఇప్పటికీ వాస్తుండేది అంతే, ఇప్పటికీ తగ్గదు. అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంది. పడిపోతే అందరూ అన్నారు కాలు ఇరిగింది అయిపోయింది అని అనుకున్నా. ఒరే, నా కాలు ఇరగడం కాదయా, ముందు లేపండి అయ్యా బండి లేపకుండా కాలు ఇరిగిందని. బండి కాలు మీద ఉంటే ఎట్లుండేది స్వామి, లేపండి అంటే అప్పుడు బండి లేపిన తర్వాత కాలు ఇదిలేమంటే ఇదిలిచ్చాను.
బాగానే ఉంది. ఇంకెక్కి ఆయన కేసులో ఉన్నాడు, ఇక్కడే కదా మా మరదలో ఇంటికి వెళ్దాము, డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ తీసుకొని పోదామన్నా అన్నాడు. ఓకే అన్న. నేను మళ్ళీ బండి స్టార్ట్ చేసి అదే కాలుతో స్టార్ట్ చేసి, అప్పుడు కిక్ రాడ్లు ఇప్పుడు వచ్చినాయిలే అన్నీ. వచ్చేసిన తర్వాత ఆ కాలు బాగా బండి ఆపాను, దిగి నడవలేకపోతున్నాయి. ఇక ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాపు పెరిగిపోయింది. 1 కిలోమీటర్ వస్తే చేయి పట్టుకుని నడిపించారు. నడిచాక ప్యాంట్ ఉడదిద్దాం, లుంగి కట్టుకుందాం అంటే లుంగి కట్టుకుంటే ప్యాంట్ ఉడదీసేటప్పుడు ప్యాంట్ రాట్లా. తీరా చూస్తే మోకాలు కింద నుంచి దాదాపు తొడదాకా ఎలా అయిపోయిందంటే వంకాయ కలర్లో అయిపోయింది. కారణం ఏంటంటే చాలాళ్ళు ఆ వారమంతా మీటింగ్స్ అదే బాక్తో మీటింగ్స్ చేస్తూనే వచ్చారు. అంటే మనం వెళుతూ ఉన్నప్పుడు అనేక రకాల ఆటంకాలు, అవరోధాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. కానీ మనం బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు దేవుడే. మనం ప్రార్థన లేకుండా ఏ కార్యం పూనుకున్నా ఏది జరగదు. అప్పుడు వాళ్ళు పరిచర్య చేసినప్పుడు నేను వాళ్ళతో అన్నాను, చాలా థ్యాంక్స్ అయ్యా మీకు అన్నా. లేపిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను, వైద్యం చేసిన వైద్యుడికి థ్యాంక్స్ చెప్పాను, ఆశ్రయం ఇచ్చిన కుటుంబానికి థ్యాంక్స్. అంటే కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అసలు కృతజ్ఞత లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంత మేలు చేసిన థ్యాంక్స్ అనే పదం వాళ్ళ నోటి నుంచి రాదు. ఎందుకో తెలుసా? మేలు చేయటానికి ఒకడు పూనుకున్నప్పుడు ఎవడు చేయమన్నాడు మేలు అంటారు. పని అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా గనులు. ఏమంటారండి వాళ్ళు? ఎవడు చేయమన్నాడు ఆయన చేయకపోతే ఇంకోళ్ళు చేసేవాళ్ళు. ఏంటంట కృతజ్ఞత హీనులు. కానీ నోవాహ్ అలా కాదు. ఓళ్ళ నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే ఒక నూతనమైన ప్రపంచం కనపడుతుంది. పీనుగులు, శవాల దెబ్బలు, ఆకాశ పక్షులు, భూజంతువులు అనేకమని మొత్తం గాలి విసరగా మొత్తం ఎండిపోయింది ఎక్కడికక్కడ. ఆ కళేబరాలను వాటిని చూసినప్పుడు, వాటన్నిటిని చూసినప్పుడు ఈయన మహా గొప్ప దేవుడు, ఎంత గొప్పవాడు. 150 దినాలు గడిచాక, ఎన్ని దినాలు గడిచాక 140 దినాల రాయబడి ఉంది కదా అక్కడ. ఎన్ని దినాలు? 150 దినములైన తరువాత. మర్చిపోయారు కదా అందరూ. 3వ వచనంలో రాయబడి ఉంది. ఎన్ని దినాలు గడిచాక? 150 దినాలు గడిచాక. అంటే అర్ధ సంవత్సరం అనుకున్నాం, ఒక 6 నెలలు అనుకున్నాం. ఈ 6 నెలలు జరిగింది ఏంటంటే ప్రియులారా, అక్కడ ప్రళయం జరిగింది. బలమైన గాలిని విసరింప చేయగా ఆ గాలికి అన్నీ కూడా ఎండిపోయినాయి, ఆరిపోయినాయి. నేల ఆరిపోయింది, చచ్చిపోయిన శవాలు, కుళ్ళి కంపు కొడుతున్న శవాలు కూడా ఎండిపోయినాయి, డ్రై అయిపోయినాయి మొత్తం. అంటే మరలా నివాస యోగ్యంగా మార్చబడింది. కానీ నోవాహు గత కాలంలో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి భూమి చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. అయితే ఒకవైపు ప్రళయాన్ని చూశాడు, ఒకవైపు దేవుని ప్రేమను కూడా చూశాడు. ఇంత గొప్ప ప్రళయములో నన్ను, నా కుటుంబాన్ని రక్షించావు ప్రభు అని ఆ కుటుంబం అంతా ఏకస్వరంతో దేవుని స్తుతించడానికి నిర్మించుకున్న ఒక బలిపీఠం. దాని మీద దేవునికి జంతువుల నుంచి కొన్నిటిని, పక్షుల్లో నుంచి కొన్నిటిని తీసుకొచ్చి దహన బలిగా దేవుడికి సమర్పించి దేవుని కృతజ్ఞత చెల్లించాడు. ఇక్కడ కనబడుతుంది దహన బలిపీఠము, కృతజ్ఞతా బలిపీఠము, కుటుంబ ప్రార్థననే బలిపీఠం. ఈ 3 దీంట్లోనే, ఈ కోణంలోనే ఉన్నాయి. నేను గత వారం చెప్పాను, కుటుంబానికి ప్రార్థన బలిపీఠం లేకపోతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది. మరి చిన్నాభిన్నమైపోతున్న కుటుంబాలు సరిదిద్దబడాలంటే ప్రార్థన అనే బలిపీఠం కావాలి. ప్రార్థన బలిపీఠంలో ఏక మనసు ఉండాలి. కుటుంబం మొత్తానికి ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలట? ఏక మనసు కలిగి ఉండాలి. ఆ ఏక మనసు కలిగి మన హృదయంలో ప్రార్థన అనే బలిపీఠాన్ని, కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని నిర్మించుకునే వ్యక్తులు ఎలా ఉంటారంటే ఏక మనసు కలిగి
హృదయములో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. గత వారం చెప్పుకున్నాం. రెండో మాట ఏం చెప్పుకున్నామంటే ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కుటుంబం అనే వ్యవస్థలో ప్రార్థన అనే ఒక బలిపీఠాన్ని మనం నిర్మించుకోవాలంటే దానికి ఉన్న అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే, మొట్టమొదట మనము కృతజ్ఞత కలిగిన విశ్వాస జీవితంలో ఉండాలి. కృతజ్ఞత కలిగిన విశ్వాస జీవితంలో ఉన్నవాడు దేవుని వాక్యాన్ని వింటాడు, విని హృదయంలో దాచుకొని దాన్ని ధ్యానం చేస్తాడు. రెండవది, కుటుంబం అంతా ఏకస్వరముతో, ఏక ఆత్మతో, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? కుటుంబం అంతా ఓ అంశం ఉంది, బిడ్డకు వివాహం జరగటలా, ఇదే అంశం. ఆ అంశాన్ని పెట్టి వివాహం అయ్యేంత వరకు కుటుంబం అంతా కూడా ఒకే స్వరంతో ప్రార్థన చేయాలి. ఆర్థికంగా వెనకబడి అప్పుల బాధలో మునిగిపోతూ ఉన్నాం. ఆర్థికమైన వ్యవస్థ పురోభివృద్ధి కొరకు కుటుంబం అంతా ఏక మనసుతో ప్రార్థన చేయాలి. తర్వాత మూడో మాట నేనేం చెప్పానంటే, కుటుంబంలో బలిపీఠాలు నిర్మించుకోవాలన్నాను. కుటుంబంలో నాయకుడు అనగా యజమానుడి యొక్క నిర్ణయానికి కుటుంబం అంతా లోబడి ఉండాలి. యజమాను నిర్ణయం ఎలా తీసుకోవాలి, యజమానుడు ఎలా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే దానికి ఉదాహరణ చెప్పాను. నేను నా ఇంటి వారును యెహోవాను, చెప్పండి మరలా, నేను అంటే దేవుని సేవించే మనసు ఆ యజమానుడికి ఉండాలి. అంతేగాని లోకానుసారమైన వ్యసనాలతో కూడుకున్న మనసు ఉంటే ఆ కుటుంబం వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. నీ కుటుంబాలు ఎందుకు వరిదిలటలా, నీ కుటుంబాల్లో ఆశీర్వాదం ఎందుకు నువ్వు చూడటలా, నీ కుటుంబం ఎందుకు ఇంకా 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 ఆర్థికంగా చిన్నాభిన్నమైపోతుంది, ఎందుకు నీ పిల్లలు పాడైపోతున్నారు, ఎందుకు నీ పిల్లలకు మంచి మనసు లేకుండా పోయింది? ఒకటే చెప్తాను, యజమానుడైన నీవు ఒకే నిర్ణయంతో దేవుని స్తుతించే మనసు నీకు లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించే మనస్సు నీకు లేదు. ప్రియులారా, ఆ మనసు మనకుంటే ఏకస్వరంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను అనుసరించి నీ భార్య, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ బిడ్డలు, ఆ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేయాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఇంకొక మాట ఏంటంటే, ప్రతి కుటుంబానికి బలిపీఠాలు, ప్రార్థనా బలిపీఠాలు ఉండాలి. ఏముండాలంటే కుటుంబానికి ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే, పిల్లలను పెంచుట, ప్రార్థనా జీవితంలో పిల్లలను పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలను ఏం చేయాలా? ప్రార్థనా జీవితంలో పెంచాలి. వీటన్నిటికీ సూత్రాలు ఏంటయ్యానంటే, ఈ ప్రార్థన, కుటుంబం అనే ప్రార్థన బలిపీఠానికి నిర్మాణాలకు కావలసిన ఆయుధాలు లేక వస్తువులు అనేది స్పిరిచువల్ గా, ఆత్మీయంగా మనం చూస్తే మొట్టమొదట నీకు ఆ నిర్మాణత్వంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రార్థనా బలిపీఠం నిర్మాణంలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగి దేవుడంటే భయభక్తులతో దేవుణ్ణి నామమును బట్టి మనం బలిపీఠాలు నిర్మాణం చేసుకునే విధంగా ఉండాలి. అంటే పరిశుద్ధత కలిగిన వాడు పనిలో శ్రద్ధాభక్తులతో ఉంటాడు. ఉదాహరణకు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 23వ వచనం ఒకసారి మనం చూస్తే, అక్కడ అపోస్తలుడైన పౌలయ్య ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కొలసీ సంఘానికి లేఖ రాస్తూ అక్కడ 3వ అధ్యాయము 23వ వచనం అక్కడ ఏమంటున్నాడు చూసారా? దేవుని పని పట్ల ఎలా ఉండాలి ఏంటి అనే దాని వివరణ అక్కడ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రభు స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదమని గనుక మీరేమి చేసినా, మనం ఏం చేసినా, ఈరోజు దేవుని మందిర పరిచర్య ఉంది, మనుషుల కోసం చేయబాకది. ఎవరి కోసం చేయాలా? మనం ఏం చేసినా ఎవరి కోసం చేయాలి బాబు అంటే, ఎవరి కోసం చేయాలయ్యా అంటే ప్రభు కోసం చేయాలి. చెప్పండి ఒకసారి అందరూ.
ఎవరి కోసం చేయాలి? మనం ఏం చేసినా దేవుని కోసమే చేయాలి. కింద రాయబడి చదవండి ఒకసారి. మీరేం చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువుని యేసునకు దాసులై ఉన్నారు. చాలు. ఎలా చేయాలి? మనం ప్రార్థన అనే బలిపీఠం మనం కట్టుకోవాలంటే కట్టబడే ఆ యొక్క నిర్మాణం, బలిపీఠం అనే నిర్మాణంలో ఎలా ఉండాలి? బలిపీఠానికి కావాల్సిన అర్హతలు నేను చెప్పుకొచ్చాను. ఒకటి, నీ మనస్ఫూర్తిగా దైవ ధ్యానం చేయాలి. దేవుని వాక్యం నీ హృదయంలో పదిలపరచుకొని వాక్యాన్ని ధ్యానం స్మరణ చేసుకోవాలి. 2, కుటుంబం అంతా ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇలాంటి మనసు కలిగి ఏం చేయాలట? శ్రద్ధాభక్తులతో ప్రార్థననే బలిపీఠాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఆ నిర్మాణం ప్రతిదీ శ్రద్ధ ఉండాలా. దేవుని పని విషయం, దేవుని వాక్య విషయం, ప్రార్థన చేసే విషయంలో, సహాయం చేసే విషయంలో, మందిరం కొరకు ప్రార్థించే విషయంలో, ఏ పనైనా సరే, అది ఏదైనా సరే శ్రద్ధ లేకుండా దేవుడు నిన్ను చూడటం. నువ్వు శ్రద్ధ చూపిస్తే దేవుడు నీపై శ్రద్ధ చూపిస్తాడు. అవునా? శ్రద్ధ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కొంతమంది అక్కాయలు చేస్తూ ఉంటారు పరిచర్య. ఎక్కడెక్కడ పడేసే ఉంటాయి. ఓవరగా నీళ్ళు అటు గుమ్మరించి వెళ్ళిపోతారు. ఏంటంటే పరిచర్య చేసి ఇట్లా అంటారు కదా. ఏముండదు. అంటే నేను విమర్శ కాదమ్మా, అది కరెక్ట్ కాదు. నీ ఒంటిని కూడా అంతేనా? గబాలనా 2 చెంబులు పోసుకొని ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చానంటే ముడి కోసం పోయిద్దా? సో ఇక్కడ ఏంటంటే శ్రద్ధ వల్ల కలిగే ప్రతిఫలం ఏంటంటే దేవునికి మన మీద ఆసక్తి పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధాభక్తులతో చేసే పని దేవుడు మన వైపు చూసేటట్టు చేస్తుంది. అప్పుడు శ్రద్ధాభక్తులతో నువ్వు చేసే ఈ పరిచర్య చేస్తున్నావు కాబట్టి, వాక్యం నీలో ఉంది కాబట్టి, ఏక మనసు కలిగి నీ కుటుంబం ఉన్నది కాబట్టి, ప్రార్థన చేయగానే దేవుడు నీ మాట వింటాడు. కుటుంబ బలిపీఠాలకు ఉన్న అర్హతది. కుటుంబ బలిపీఠాలు కట్టుకునే వాళ్ళు దేవుని పని శ్రద్ధ ఉండాలా. ఎడ్డిమడ్డి కాదండి, ఎలా పడితే అలా కాదది. శ్రద్ధాభక్తులతో నిర్మాణం చేసుకోవాలి. సామెతల గ్రంథకర్త అంటాడు, సొలొమోను మహాభక్తుడు 12వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి 9:10 కూడా తీయండి. సామెతలు 12:24 ఉందో చూడండి ఒకసారి. శ్రద్ధగా పనిచేయవారు ఏం చేస్తారంటండి? వామ్మో, నిజమా? ఈ మాట ఎప్పుడన్నా విన్నారా? ఏమ్మా, శ్రద్ధగా పనిచేయవారు అంటారు కొంతమంది. పాటర్ గారు ఏందో వాళ్ళకే చెప్తారు, పాటర్ గారు ఏందో వీళ్ళనే చూస్తారు అంటారు కదా. అరే, పాటర్ గారు ఎందుకు చూస్తారంటే వాళ్ళు చూపించే శ్రద్ధను బట్టిరా. డేవిడ్ అనకి అర్జెంటుగా 4 క్యాన్లు వాటర్ ఇక్కడ ఉండాలి అని అన్నా. ఆ చేద్దామని నేను అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో, రెండోసారి చెప్తాను నేను. చూసావా, నేను తీసుకొద్దాం అనుకున్నది కూడా తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంటేనే కదా పరిచయగలిగేది ఎవరైనా. అవునా కదా? తల ఊపడం కాదు, నోరు ఉంటే మాట్లాడండి. అబ్బా, చదువు మరి. అంటే సృష్టిగా అంటే ఏదో శ్రద్ధగా పనిచేయవాడు ఏం చేస్తాడంటే ఈయన ఏలుబడి చేస్తాడట. అరే ఎన్ని మాటలు ఉన్నాయి తెలుసా శ్రద్ధ గురించి? బోల్డ్ అనే మాటలు ఉన్నాయి. చెబితే కొంతమంది తిట్టుకుంటారు, వద్దులే, కానీ ఉన్న సబ్జెక్ట్ వరకు చెప్పుకుంటూ వెళ్దాం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. అంటే నీ శ్రద్ధ నిన్ను ఏలుబడి చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధ వల్ల ఏలుబడి అంటే అధికారాన్ని సంపాదించుకుంటావు, ఘనతను మెప్పును పొందుకుంటావు. దేవుని పని విషయంలో అశ్రద్ధ ఉండకూడదక్క. గుర్తుంచుకుని శ్రద్ధ ఉండాలి. ప్రసంగి గ్రంథకర్త 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, ప్రసంగి భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. 9:10 ఒకసారి చూస్తారా?
9:10 ఏమి రాయబడిందో చూద్దామా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఎలా చేయాలంటే అండి, ఏ పనైనా సరే, ఏ పనైనా, అది ఇంటి పనైనా ఒంటి పనైనా, ఏమండి ఎప్పుడైనా సరే శ్రద్ధ లేకుండా ఏ పని చేస్తే అది మెప్పుని కలుగ చేయదు. ఒక వస్తువు తయారు చేస్తాడు కదా అని ఒక కంసాలకి వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ బిస్కెట్ బంగారంతో మా ఆవిడకి, మా మనవరాలకి, మా మనవడికి, మా కొడుక్కి, నాకు ఇది ఇంత బంగారం ఈ రూపంలో తయారు చేయంటే వాడు ఎడ్డిమడిగా తయారు చేస్తాడా? ఏమా పనివాడు ఏం చేస్తాడు? శ్రద్ధగా చేసేవాళ్ళు మనం గమనిస్తే కళ్ళు శ్రద్ధ పెడతాయి, చెవులు శ్రద్ధగా ఉంటాయి, నోరు శ్రద్ధగానే ఉంటుంది, మనసు ఆ శ్రద్ధ మనల్ని ఘనతలోకి తీసుకెళ్ళింది. అంటే కుటుంబంలో ఏముండాలండి? శ్రద్ధ ప్లస్ భక్తులు. శ్రద్ధాభక్తులు ఉంటే మనం గణపరచబడతాం, మనము ఏలుబడి చేయగలుగుతాం. అంటే కుటుంబ బలిపీఠాలు కట్టుకోవాలి అని ఆశపడే వారిలో ఉండవలసిన కొన్ని లక్షణాలు చెప్పాను. 1, మనం కృతజ్ఞత కలిగే వారికి ఉండాలి. 2, దైవవాక్యం మనసులో పెట్టుకోవాలి. 3, ఏక మనస్సు కలిగి ఉండాలి. 4, కుటుంబ నాయకుడు అనగా యజమానుడు లేక యజమానురాలు ఏక మనస్సు కలిగి ఉండాలి. అంటే యజమానుడి మనసును ఏకీభవించాలి దేవునిలో. 5 చూసినట్లయితే కుటుంబంలో బలిపీఠాల నిర్మాణానికి ఎలాంటి క్రమశిక్షణ ఉండాలంటే శ్రద్ధాభక్తులతో చేయాలి అని చెప్తున్నా. ఇప్పుడు అంశం మీకు ఏ పని చేసి నువ్వేం చేయాలా? శ్రద్ధాభక్తులతో చేయాలి. ఈ శ్రద్ధాభక్తులు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాంటే నిర్మాణంలో శ్రద్ధ. 2వది బలిపీఠముపై అర్పించే అర్పణలో కూడా శ్రద్ధ ఉండాలి. అది హృదయపూర్వకమైన బలిపీఠ అర్పణ అయి ఉండాలి. మనం అర్పించే అర్పణలు ఎలా ఉంటామంటే కానుక వేయనట్టుగా ఉంటాం, రైసు తీసుకొచ్చినట్టుగా తీసుకురానట్టుగా ఉంటాం. అంటే పెడదామా? నీ మనసులో అన్ని అనుమానాలు ఉంటే నీ మీద దేవుని శ్రద్ధ ఎందుకు ఉండేది? అసలు అనుమానానికి చోటు లేదు దేవుని దగ్గర, సందేహాలకు ఎప్పుడు కూడా చోటు ఉండదు దేవుని దగ్గర. అడుగువాడు ఏదైనా సందేహపడకుండా అడగాలి. సమర్పించేవాడు పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కలంకము లేనిది, నిర్దోషం కలిగినది సమర్పించాలి. ఇప్పుడు నోవాహయే మనకి కారణం. నోవాహుని పోలి ఏ విధంగా నడిచాడు? అబ్రహామయ్య నడిచాడు. 12వ అధ్యాయం 8, 9 వచనాలు 10 వరకు కూడా మనం చదువుకున్నాం. అబ్రహామయ్య, మనం ఆదికాండం అబ్రహామయ్య గురించి చెప్పుకుంటూ 12వ అధ్యాయంలో ఆయన కుటుంబపు ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? తన కుటుంబం కొరకు, తన పనివారుల కొరకు, తన బిడ్డల కొరకు, యోగక్షేమాల కొరకు. ఆ నిర్మాణం, ఆ కుటుంబమైన బలిపీఠ నిర్మాణం ఎలా ఉండాలంటే శ్రద్ధాభక్తులతో బలిపీఠాన్ని నిర్మించుకున్నాడు. అంటే శ్రద్ధాభక్తులు అంటే ప్రతి పనిలో నువ్వు ఏ పని చేసినా సరే లోపము లేకుండా చెయ్యాలి. లోపం ఉండే పని మనం చేయకూడదు. చేయొచ్చమ్మా జయమ్మ గారు? చేసే పని, నువ్వు చేసే పని ఉంది, ఏదైనా లోపం చేస్తే రెండోసారి నీ దగ్గరకు వస్తారా? అబ్బా వద్దా ఉండదు చెడగొట్టింది అంటారు. అవును కదా? ఇప్పుడు వీళ్ళు టాపీ పని చేస్తున్నారు, వీళ్ళు కూడా ఏం చేస్తారు? లోపంగా పని చేస్తే రెండోసారి పిలుస్తారా? శ్రద్ధగా చేయాలి, లోపం లేకుండా చేయాలి. ఏలెత్తి చూపించకూడదు. పలానా కూడా వామ్మో వాడి కోపం ఎక్కువై, వాడికి ఏమీ చెప్పలేము, వాడికి ఏ పని రాదు, ఇవ్వకూడదు. వాడికి ఏం తోస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సరిపోయిద్దా? మేస్త్రి వచ్చి అంటాడు, ఏంట్రా ఆ పెద్ద మేస్త్రి వచ్చి అంటాడు కదా, ఎరా ప్లాస్టింగ్ చేయడం ఇంతేనా? ఆ అప్ అండ్ డౌన్లు ఏంట్రా? ఎందుకు? ఆ పెద్ద మేస్త్రిని ఓనర్ వచ్చి అడుగుతాడు, ఏమయ్యా ఏం ప్లాస్టింగ్ చేయడం మేస్త్రి ఇది, చూడు ఎంత అప్ అండ్ డౌన్గా ఉందో, ఎట్టెట్టు ఉందనుకో, ఏది గాలి తరంగాలు వీసినట్టు ఉందనుకో, ఏమంటారు దాన్ని? మీ మేస్త్రి ఏం చేస్తాడు? పడగొట్టిస్తాడు లేదా? సరిగ్గా చేయి, కొలత సరిగ్గా వేసుకో, దారం పట్టు అంటారా లేదా? ఎందుకు? దారం పట్టి కొలత వేసుకొని చేయటం వల్ల
అక్కడ నీకేం కనపడుతుందంటే శ్రద్ధ కనపడుతుంది పనిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రద్ధాభక్తులు కలిగి మనం దేవుని పని చేయాలి బిడ్డలారా. తర్వాత ఆఖరి మాట ఏంటంటే పిల్లలను శిక్షణలో పెంచాలి. ఈ శ్రద్ధాభక్తుల్లో ఆఖరి మాట ఇంకోటి ఏముందంటే నేను చెప్తా. ఇప్పుడు బలిపీఠం కట్టుకున్నాడు. బలిపీఠం కట్టేటప్పుడు శ్రద్ధాభక్తులతో కట్టాడు, బాగుంది. బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేశాడు నోవాహు? సమర్పణ అంటే దాన బలిగా ఏం చేశాడు? పశువుల్లో కొన్ని, పక్షుల్లో కొన్ని తీసుకొచ్చి సమర్పించాడు. అంటే దానిలో కూడా లోపం లేకుండా చేశాడు. మూడోది ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏం చేశాడంట? కుటుంబం అనే బలిపీఠం కట్టు శ్రద్ధాభక్తులతో. దేవునికి సమర్పణ, నీ హృదయాన్ని కల్మషం లేకుండా దేవునికి సమర్పించుకో. నీ ఆలోచనలో కల్మషం ఉండకూడదు, నీ అంతరంగంలో కల్మషం ఉండకూడదు, నువ్వు చేసే పనుల్లో నీ క్రియల్లో కల్మషం అంటే పాపము ఉండకూడదు. మూడో మాట ఏం చెప్తున్నాడంటే సందేహం. నువ్వు బలిపీఠం కట్టావు, మళ్ళీ చెప్తున్నా మీకు అర్థమయ్యేట కొడుకు. ఒకటి, కుటుంబం అనే బలిపీఠం నువ్వు కట్టావు శ్రద్ధాభక్తులతో, వెరీ గుడ్, బాగుంది. రెండు, సమర్పించాలి. ఏం చేయాలి? దహన బలిగా సమర్పించాలి. ఏమి ప్రజెంట్ చేస్తారు ఈ రోజునంటే కుటుంబం అనే బలిపీఠాన్ని దేవుని పరిచయ విషయంలో, దేవుని వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో శ్రద్ధాభక్తులతో నిర్మాణం చేసుకొని నీ హృదయాన్ని ఏం చేయాలా? కలంకం లేకుండా దేవునికి చెప్పండి సమర్పించుకోవాలి. మూడవది, సమర్పించుకున్నా నువ్వేం చేయాలి తెలుసా? సమర్పించుకున్న నోవాహు ఏం చేశాడు తెలుసా? సమర్పించుకున్న అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? మన ప్రార్థనలు ఉంటాయి, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ కార్యం జరగలేదు అనుకుంటా. కానీ ఏంటంటే నువ్వు పునాదులే సరిగ్గా నిర్మాణం లేవు. చెప్పాను ఇందాక నేను, మేస్త్రి వచ్చేమంటాడు చూసి గాలి తరంగాలు ఏంట్రా అంటాడు. అంటాడా? ఉండగానే ఉంచుతాడా? పడగొడతాడా? దాన్ని తీసేసి సరిగ్గా కొలతేసుకొని ఆ పైన ఏం చేసావు? పై ఎత్తున అంగుళం పెట్టావు, అంగుళం పెట్టుకున్నావు. ఆ అంగుళం కిందకు వచ్చేసరికి ఏం చేయాలా? అంగుళానికి తగ్గాలి కదా. పైన ఎత్తు పెట్టావు కదా, కింద వచ్చే కొంది తగ్గుముఖం డౌన్ రావాలి కదా. నువ్వేంద్రా డౌన్ లోనేవు హైట్ పెట్టావు, హైట్ లోనేవు డౌన్ పెట్టావు, రివర్స్ పెట్టావేంట్రా? తీసేయి, దారం వేసుకో సరిగ్గా అంటాడే. మనం కూడా బలిపీఠాలు కట్టేటప్పుడు బలిపీఠానికి శ్రద్ధాభక్తులు ఉండాలి నిర్మాణానికి. ఆ శ్రద్ధాభక్తుల నిర్మాణంలో వాడవలసిన వస్తువులు ఏంటంటే హృదయములో వాక్య ధ్యానం, ఏక మనస్సు, ఏక ఆత్మగలి కుటుంబం ఉండాలి. ఇలా కట్టుకుంటూ ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కరు అంటే కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి వారి హృదయాలను ఆ బలిపీఠం మీద హృదయపూర్వకంగా సమర్పణ కలిగి ఉండాలి. యేసయ్య కూడా తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని విషయంలో తన యొక్క బలిపీఠాన్ని ఎలా నిర్మించుకున్నాడు తెలుసా? కన్నీటి ప్రార్థన శక్తితో యేసయ్య బలిపీఠాన్ని నిర్మించుకున్నాడు. యేసయ్య బలిపీఠం చూపించాడు. బలిపీఠ నిర్మాణం ఆయన క్రియల ద్వారా చూపించాడు. ఎలా ఉండాలి అని అంటే ఓ గొప్ప సమర్పణ కలిగి ఉన్నాడు. సర్వలోక పాప పరిహారార్థమై రక్తాన్ని చిందించడానికి ప్రభు అయిన క్రీస్తునాథుడు బలి అయిపోవడానికి తనకు తానే బలిపీఠాన్ని నిర్మించుకుని ఆ బలిపీఠం మీద త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ప్రార్థనలో శక్తి వంచన లేకుండా కన్నీరు విడిస్తే ఆయన చెమట రక్తముగా మార్చివేయబడింది. నీ ప్రార్థన ఎక్కడా? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన శక్తి ఏమైపోతుంది? యాకోబు రాసిన యాకోబు పత్రికలో ఓ మాట ఉంది కదా, మొదటి అధ్యాయములో 6వ వచనములో ప్రతి వాడు ప్రార్థన చేసేటప్పుడు సందేహపడకూడదు. ఏందట? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైతే సందేహపడకూడదు అన్నారో వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, కానీ మన సందేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోం. చూడండి యాకోబు రాసిన పత్రిక ఎట్లా అడగల? అతడు ఏ మాత్రముగా సందేహింపక విశ్వాసముతో ఏం చేయాలా? కుటుంబం కోసం. కుటుంబం నేను చెప్పాను ఇప్పుడు, ఆర్థిక వ్యవస్థ, మానసిక వేదనల, రోగాల, శాపాల, పాపాల ఏమున్నాయండి
అవన్నీ పోగొట్టుకోవడానికి సందేహం లేకుండా అడగాలి. యేసు ప్రభు వారు చూసారా, గాలి చేత, ఇందాక నేనేదో తెలుసో తెలియదు అన్నాను కదా, తరంగాల పోలి ఉంటాడట. అంటే ఇప్పుడు నీ నిర్మాణంలో తరంగాలు కనపడుతున్నాయి అంటే నువ్వు సందేహాలు ఎక్కువ ఉన్నాయి నీలో, డౌట్, ప్రతి దానికి డౌటే. అలా కాదయ్యా, డౌట్ అనేది, సందేహం అనేది లేకుండా దేవుని మనం అడగాలి. సందేహం లేకుండా ఎవరు అడగలుగుతారు? ఎవరిలో దేవుని వాక్యం ఉండిద్దో, ఎవరిలో విశ్వాసం ఉండిద్దో, ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉండిద్దో, ఎవరిలో ఏకాత్మ, ఏకస్వరం, ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే కుటుంబ యజమానుడు, నాయకుడు లేక నాయకురాలు అనగా యజమానురాలు బట్టి వారి ప్రార్థన బట్టి తోడుగా నడుస్తూ ఉంటారో, ఒకరినొకరు పురిగొల్పుకుంటూ ఉంటారో, అట్టి వారిలో సందేహాలు రావండి. ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వారిలో సందేహాలు ఉండవు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ప్రార్థన అనబడిన బలిపీఠాలు నిర్మాణం చేసుకుంటారో వారిలో సందేహాలు ఉండవు. మరి సందేహాలు ఎవరిలో ఉంటాయి? ఎవరిలో ఉంటాయి? సరైన నిర్మాణం లేనోడు గాలి చేత రేపబడే సముద్రపు తరంగాలు తెమ్మగా చక్కగా ఉంటాయి కదా. కొన్ని ఎత్తుంటాయి, కొన్ని డౌన్లో ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. కానీ అలా చక్కగా సమపాలంగా నిలిచి స్తబ్దతగా ఉండవు. ఒక చెక్క పెడితే ఎట్లా ఉండిద్దో అలా ఉండదు, అవి ఎగురుతూనే ఉంటాయి. అంటే నీలో సందేహం ఉంటే నీ ప్రార్థన కూడా అలానే ఉంటుంది. రెండో మాట, యేసు ప్రభు వారు కూడా ఈ సందేహం లేకుండా ఎలా ఉండాలి, ఎలా అడగాలి కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, యేసు ప్రభు వారు సూచనప్రాయంగా మన కొరకు చెప్పిన మాటలు చూడండి. 11వ అధ్యాయము మార్కు సువార్త 24, అదేవిధంగా 9వ అధ్యాయం 23 ఈ రెండు మాటలు చెప్పుకొని మనం ముగించేసుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచ్చిన చదువుతున్నాం. మార్కు 11:24 మనం ఆ ప్రార్థన చేయించున్నప్పుడు అడుగుచున్న వాటిని అన్నిటినీ మనం పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? మనలో సందేహం అనే బీజాన్ని పెరకవేసి, సందేహం లేకుండా నమ్మకం విశ్వాసం అనే బీజానికి పునాదులు వేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏది అడుగుతాం నిశ్చయముగా ఈ యొక్క మందిరానికి మంచి పెద్ద వాహనం దయచేయబడుగాక. ఈ విశ్వాసంతో అడగాలి దాన్ని. వాహనం ఇస్తాడో లేదు, వాహనం ఇస్తాడో లేదు, వాహనం ఇస్తాడో లేదు, ఈ కాదు. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే ఎవడాడు డౌట్ ఉండవాడు? వాడు భక్తుడు కాదు, భక్తిహీనుడు. నీలో సందేహం అనేది పుట్టిందంటే సముద్రం తరంగాలు గాలికి ఏ రీతిలో ఎగిరి పడతాయో ఆ బతుకే మన బ్రతుకు. సింపుల్ లాజిక్. మన సందేహం లేని వాళ్ళు అనుకోండి, అపనమ్మకం లేని వాళ్ళు అనుకోండి, నమ్మకం ఉన్న వ్యక్తులు అనుకోండి, నిజంగా ప్రభువుని విశ్వసించి విశ్వాసంతో అడుగుతున్నాం, అడిగేదేదో బలంగా అడుగు, దేవుడా నిశ్చయముగా నాకు దయచేయి, అంతే. సందేహపడద్దు. డౌట్ లేకుండా అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకది. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? కాదండి, స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు సందేహాలతో అడుగుతున్నాం. జయమ్ గారు, సందేహం వద్దు, డౌట్ వద్దు మనకి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. ఇంకొక మాట 9వ అధ్యాయంలో ఓ తండ్రితో చెప్తున్నాడు. ఓ పిల్లవాడి తండ్రితో చెప్తాడు ఇక్కడ, నమ్మటం నీ వల్ల అయితే నమ్మవాలి సమస్తమును. అరే నమ్మటం నీ వల్ల అయితే, ఏమట విశ్వసించుట నీ వల్ల అయితే, నమ్మకత్వం నీలో ఉంటే అవన్నీ పొందుకోవటం కూడా నీ వల్ల అవుతుంది. సో ఈరోజు యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థనా బలిపీఠాలు కట్టుకుందాం. మన ప్రార్థనా బలిపీఠాల్లో హృదయపూర్వకమైన అర్పణగా మన హృదయాన్ని అర్పిద్దాం. మన కుటుంబ అవసరతలు అక్రతలు ఏమున్నాయో నేను చెప్పిన ఇందాక, రోగాల దేవుడు యేసునామమును తొలగింపచేయుగా కానీ ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అప్పుల బాధల యేసునామమును తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మానసికమైన ఒత్తిళ్ళ యేసునామమును తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేద్దాం. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అవి భూ వివాదాల
స్థల వివాదాలా, కుటుంబంలో వివాదాలా, భార్యాభర్తల మధ్య వివాదాలా, అది ఏ సమస్య అయినా యేసునామములో తొలగిపోయి ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన సమాధానకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించుగాక. విశ్వాసంతో అడుగుదాం, సమస్తమును మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఈరోజు బల్లారాధనకి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరూ కూడా ప్రభా, నేను అల్ప విశ్వాసిగా, అవిశ్వాసిగా, భక్తిహీనురాలుగా దానికి తగిన క్రియలు చేయక విశ్వాసమును తగినట్టు కుటుంబం అనే ప్రార్థన బలిపీఠాలు మేము నిర్మించుకోవాలి. అట్టి సంకల్పంతో ముందుకు మమ్మల్ని నడిపించండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయమును ఫలింపచేయండి, లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. అయా నీ కృప కలిగిన హస్తం, నీ ప్రేమ కలిగిన బావు ఆనాడు నోవాహు పక్షాన ఉంచాం, అబ్రామయ్య పక్షాన ఉంచాం, మా పక్షాన కూడా ఉంచండి. సందేహపడకుండా మేము ప్రార్థన చేసే యోధురాలుగా మమ్మల్ని మార్చి నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని, జరగనున్న కార్యమంతా నీకు మహిమకరంగా జరిపించమని యేసయ్య శ్రేష్ఠ నామమున ప్రతి రోగం వెడలిపోనుగాక, ప్రతి బాధలు తొలగిపోనుగాక, ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందురుగాక. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారిని, వీక్షిస్తున్న క్రమం తప్పకుండా వీక్షిస్తున్న బిడ్డలను 30 60 100 దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ప్రార్థన బలిపీఠాల ద్వారా ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.